Praise the Lord. Good morning. Praise the Lord. Hi, Havila. Praise the Lord. Hey, Sunil. Praise the Lord. నా వాయిస్ క్లియర్ ఉందా ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలా ఓకే కెన్ ఐ స్టార్ట్ ఇంకా 11 అవ్వలేదు బట్ ఇంకో 3 minutes ఉంది
Okay, let me start the message. Okay, thank you. Okay, hi, good morning, everyone. Praise the Lord. Okay, today I want to talk about no. సో ఆ నామము అంటే ఏ నామము అంటే జీసస్ నామం కోసము బేసికల్ గా మన లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పుడు పెద్దగా అవమానాలు రాకపోవచ్చు, లేదంటే కొన్ని ఇబ్బందులు రాకపోవచ్చు. పర్సనల్ మనంతట మనము అంటే వితౌట్ జీసస్ గురించి నేను మాట్లాడుతుంది. సో మన లైఫ్ లో మనకి ప్రాబ్లమ్స్ అంతగా ఎక్కువ ఉండకపోవచ్చు, లేదంటే బాగుండొచ్చు, అవమానాలు కొంచెం తక్కువనే ఉండవచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఏసైని నమ్మి ముందుకు వెళ్తా ఉంటామో దేర్ విల్ నో కొన్ని కొన్ని ఇబ్బందులు మనం వద్దనుకున్నా గానీ అవి వస్తూనే ఉంటాయి. అది ఇంకా ఎందుకు అంటే ఆ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ అవమానాలు, ఆ ఇబ్బందులు, ఆ లేమి, అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తా ఉంటాయి అంటే మనల్ని దేవునికి ఇంకా దగ్గరగా చేస్తాయి అండ్ మన ప్రామిస్ ల్యాండ్ కి మనల్ని నడిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయలైట్స్ ని వాళ్ళు ఏసే వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేవు అంటలే. వాళ్ళని ట్రైన్ చేసిండు దేవుడు ఆ ల్యాండ్ కి అంటే ఆ ప్రామిస్ ల్యాండ్ కి తీసుకొని పోవడానికి. సో అట్లానే మన లైఫ్ లో కూడా అనేక మంది వ్యతిరేక స్వభావాన్ని కలిగిన వాళ్ళు ఉంటారు అండ్ మన వాక్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారు, మనము చెప్పే మాటల్ని నమ్మని వాళ్ళు ఉంటారు. సో టుడే ఐ వాంట్ టు షేర్ అ వర్డ్. ఏ వాక్యం నేను షేర్ చేయాలని కోరుకుంటున్నాను అంటే ప్రస్తుతం ఉంటున్న మనకే అంటే క్రిస్టియన్స్ కి ఎగెన్స్ట్ గా పనిచేసే క్రిస్టియన్స్ అంటే ఎగెన్స్ట్ గా అంటే అవుట్ ఆఫ్ వాళ్ళకి వాక్యము కొంచెం అర్థం కాక, వాక్యము తెలియక, అరే టచ్ నాట్ మై అనాయింటెడ్ అని ఉంటది వాక్యం. అంటే సింపుల్ వర్డ్ అది. మనమందరము అంటే క్రిస్టియన్స్ అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నప్పుడు ఆ బాడీని వేరు వేరు చేయకూడదు కదా, అందరం కలిసే ఉండాలా. కలిసి అదే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఏ సహోదరులు మీ ఇంట్లో ఉంటున్న మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ అక్క కాదు, వాళ్ళు ఎప్పుడో కలిసే ఉంటారు. సో సహోదరుల ఐక్యత అంటే ఏసఐ నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసఐ మనకు సహోదరుడు. సో ఆయన ఆయన మన పెద్ద అన్న అయితే మనమందరం ఆయన సహోదరులం అయితే మనమందరం కూడా ఐక్యత కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే ఒక సంఘం వచ్చేసి ఒక గుండె అనుకోండి, ఇంకొక సంఘం వచ్చేసి ఒక లివర్ లాంటిది. అంటే బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా ఆ బాడీ ఇన్కంప్లీటెడ్ గా ఉంటది. అంటే చెయ్యి నొప్పి వచ్చినా బాడీ అంతా మనము ఫీల్ అవుతాము, మైండ్ కూడా ఆలోచిస్తుంది, అరే ఈ చెయ్యి నొప్పి వారం రోజుల నుంచి పోతలేదు అనే బాధ ఉంటది కదా, మైండ్ కూడా ఆలోచిస్తుంది. ఏ పనులు చెయ్యము కొన్నిసార్లు దానివల్ల. అట్లనే చర్చెస్ ని అంటే ప్రపంచంలో ఉండిన ప్రతి చర్చ్ ని బాడీ ఆఫ్ క్రైస్ట్ గా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఏ సంఘము మంచిగా లేకపోయినా కానీ బాడీ ఆఫ్ అంటే చర్చ్ మొత్తానికి ఇబ్బందే, ప్రపంచంలో ఉంటున్న సంఘాలన్నిటికీ ఇబ్బందే. ఎందుకంటే వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందరూ ఆల్ టుగెదర్ మనం వర్క్ చేసి ఆల్ టుగెదర్ దేవుని నామాన్ని ఎక్కువగా గనపరచడానికి అందరం సిద్ధంగా ఉంటే బాగుంటది. సో భూమంతటికి ఒకే నామం ప్రకటించబడుతుంది, యేసయ్య నామం. మరి అదే యేసయ్య నామమును ప్రకటిస్తున్న ఆ నామము మరి విభజించి మాట్లాడటానికి వీల్లేదు కదా. అంటే విభజించి నేను ఈ చర్చ్, నువ్వు ఆ చర్చ్, నువ్వు ఆ సంఘము, నువ్వు ఈ సంఘము, ఇలా వెళ్ళకూడదు. ఎందుకంటే సిలువకు ముందలే యేసయ్య, హేరోదు, పిలాతు అనే వ్యక్తులు, రెండు దేశాలు, వాళ్ళిద్దరూ అప్పటిదాకా శత్రువులంట. కానీ ఎప్పుడైతే యేసయ్య వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడో వాళ్ళు ఆ రెండు దేశాలు అదే రోజు మిత్రులయ్యారు అనే వాక్యం ఉంటది. రెండు దేశాలని దేవుడు ఐక్యపరచగలడు అంటే మరి ఇంకా చర్చెస్ ని ఇంకెంత ఐక్యతలోకి తేయగలడు. కానీ దాన్ని ఎలో చెయ్యంది ఎవరు అంటే సరి అయిన జ్ఞానం లేక, ఒకళ్ళంటే ఒకళ్ళు పడక, ఒకళ్ళంటే ఒకళ్ళు ద్వేషము, జలస్, ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తులుగా సంఘాన్ని లీడ్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్, దోస్ హు ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ చర్చ్.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెంటైల్స్. ఓకే, వేరే వాళ్ళు కాదు, చర్చ్ లో ఉన్న వాళ్ళే చర్చ్ వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతారు అనేది ఐ జస్ట్ వాంట్ టాక్. ఓకే, లెట్స్ సీ జీసస్ ని ఎట్లా ఇబ్బంది పెట్టారో లెట్స్ సీ ఫస్ట్. మార్క్ చాప్టర్ 12. సృష్టికర్తకే అంటే యేసయ్య శరీర రూపంలో వస్తేనే ఆయనకే తప్పలేదు ఇలాంటి ఇబ్బందులు. సో మనం కూడా జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్, నో పాస్టర్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్, నో నో ఏ సంఘము కాపరి కాదు. సమ్ టైమ్స్ వాళ్ళని కూడా తీసుకోవాలా, కన్సిడర్ చేయాలా, వాళ్ళని కూడా మాదిరిగా పెట్టుకోండి అని వాక్యం ఉంటది. అది నేను కూడా బోధించాను. అయితే అల్టిమేట్ గా జీసస్ లైఫ్ లో ఏమన్నా ఏమి జరిగినాయి, ఏమేమి జరగలేదు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మన లైఫ్ లో కూడా ఇట్లాంటివి ఉంటాయి అనే ఒక ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, లెట్స్ అబ్జర్వ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ స్టైల్. ఓకే, మార్క్ చాప్టర్ 12 verse 12. మార్క్ చాప్టర్ 12. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి. ఓకే, నెంబర్ 1, జీసస్ ని పట్టుకోవడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారట. ఎక్కడ దొరుకుతాడా ఈయన, ఎలా ఇబ్బంది పెట్టాలా అని. జీసస్ ని పట్టుకోవడానికి అంటే ఆయన లోకానుసారంగా ఆయన దొరకడు. ఆ వ్యక్తి యేసయ్య లోకానుసారంగా అంటే న్యాచురల్ వేస్ లో, ప్రభుత్వానుసారంగా, లేకపోతే సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, దాని పరంగా యేసయ్యని పట్టుకోవడం అసంభవం అయిపోయింది వాళ్ళకి. సో ఇక్కడ జీసస్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ జెలస్ లో నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఆబ్వియస్ గా ఒక ఆర్గనైజేషన్ లోనో ఒక కంపెనీలోనో పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ప్రమోషన్ రాగానే ఇంకా మిగతా వాళ్ళలో కొంతమందికైనా నాకు రాలేదేంటిది అని ఆ జెలస్ ఉంటది. నాకు రావాలి కదా, ఈయనకి ఎందుకు వచ్చింది, నేను బాగా చేశా కదా అనిపిస్తుంది. సో అట్లనే అవుట్ ఆఫ్ జీసస్ మీద జెలస్ తో వీళ్ళందరూ ఏం చేయడానికి పూనుకున్నారంట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి. అంటే ఎక్కడ పట్టుకుందామా అని వెయిట్ చేస్తున్నారంట ప్రతి ఒక్కరు కూడా అక్కడ. సో అట్లనే ప్రస్తుతానికి కూడా చర్చ్ ని ఎక్కడ పట్టుకుందామా అని ఇప్పుడు ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకోండి, ఇప్పుడు నాలో తప్పు వెతికి వేరే వాక్యము తయారు చేసే బదులు నీకే దేవుడు ఒక వాక్యం ఇస్తాడు కదా, అదే బోధించవచ్చుగా. ఊకే వాక్యాలు బోధించే వాళ్ళ దాని నుంచే ఏం చెప్తారా అని దానిలో తప్పెతికి మళ్ళా ఒక వాక్యము దాని గురించి తయారు చేయటము అట్లా అవసరం లేదు కదా. దేనికి సంబంధించిన కాలమును బట్టి, ఆ సమయమును బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటల్ని మనము వేరే వాళ్ళకి బోధిస్తే అది ఆదరణ. ఏమేన్ ఇప్పుడు పేదోడికి ఆకలి అవుతుంది అంటే ఓకే, దేవుడిని నమ్ముకో అంటే ఎట్లా ఉంటది, ముందు వాడు ఆకలి తీర్చాలి కదా. అంటే సమయానుకూలంగా ఏ వ్యక్తితో అయినా మనం మాట్లాడగలగాలి, ఏ వ్యక్తికైనా ఆ సీజన్ ప్రకారం దేవుని మాటల్ని మనం బోధించగలగాలి. సో ఇక్కడ కూడా యేసయ్యని ఏ సమయంలో పట్టుకుందామా అని ట్రై చేస్తున్నట. నవేడేస్ చర్చ్ ఫోక్ అంటే ఇంకా చర్చ్ కి సంబంధించిన మనుషులు ఏ పాస్టర్ని పట్టుకుందామా, ఎవరిని పట్టుకుందామా, ఎక్కడ తప్పు పడదామా, ఏ విషయంలో అబ్జర్వ్ చేసి వాళ్ళని లోకానికి రాంగ్ గా పోర్ట్రేట్ చేద్దామా అని చెప్పేసి సమయం కోసం ఎతుకుతా ఉంటారు. అదేదో ఆ సమయాన్ని ఏదో దేవుళ్ళో వెచ్చిస్తే ఆ సమయం వాళ్ళు వ్యర్థం చేసుకోకుండా డెఫినెట్ గా వాళ్ళని కూడా దేవుడు బ్లెస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. ఇక్కడ జీసస్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఆయననే పట్టుకోవాలని ఆలోచించారు మనుషులు, ఎక్కడ తప్పు దొరుకుద్దా అని. చూద్దాం, లెట్స్ రీడ్ మోర్. పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయింది. ఓకే, 13. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. ఇక్కడ నెంబర్ 2
ఒకటి ఆయన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడని దొరుకుతలే. ఇంకోటి నెంబర్ 2 ఎక్కడ పట్టుకోవాలని ట్రై చేస్తుండే ఆయన మాటల్లో పట్టుకుందామని ట్రై చేస్తున్నారట. వీళ్ళు పోతే అరే వీళ్ళే వచ్చారు అని తెలిసిపోతుందేమో అని చెప్పేసి హేరోదియల్ని ఇంకెవరిని పంపించారంట అంటే పరిసయ్యుల్ని ఏసై దగ్గర పంపించారట. ఎక్కడ పట్టుకోవాలని ఏసై ఏదైనా మాట్లాడితే ఆ మాటల్లో తప్పు ఎతకాలని వస్తుందట. అరే సృష్టికర్త అక్కడ మంచిగా వాక్యం బోధిస్తాడు, అది నేర్చుకుందామనే తలంపుల్లో రావట్లేదు. నాకు విడుదల దొరుకుతుంది, ఆ చర్చ్కి వెళ్తే అక్కడ స్వస్థత ఉంది, అక్కడ గొప్ప కార్యాలు ఉన్నాయి, అవి నేను తీసుకోవాలా, నా కుటుంబానికి కావాలి అని ఈ ఆశతో రాకుండా ఎక్కడ పట్టుకుందామా, ఎవరిని పట్టుకుందామా, ఏ మాటలో పట్టుకుందామా అని చర్చ్ పీపుల్కి అగేన్స్ట్ గా వెళ్తా ఉంది ఇప్పుడు. ఏమేన్ సో వీ నీడ్ టు వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మనము అట్లాంటి వాళ్ళల్లో ఉండకూడదు, మనము అట్లాంటి బ్యాచెస్ లో ఉండకూడదు. మనము ఏ సంఘాన్ని కానివ్వండి, ఏ పాస్టర్ని కానివ్వండి, ఎవరిని కూడా మనము తక్కువ చులకన చేయొద్దు, అన్యుల ముందు అసలుకే చేయొద్దు. ఏమేన్ లెట్స్ రీడ్ మో. ఇక్కడ ఆయన మాటల్లో ఎతుకుతున్నారట, ఏం మాట్లాడతాడా, ఏం తప్పు వెతుకుదామా అని చూద్దాం. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమోటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. ఇక్కడ జీసస్ కి మళ్ళా ముందు మంచిగా గణపరుస్తుండ్రు, నువ్వు సత్యవంతుడివి, నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడతావు, ఏదున్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడతావు, ఓకే యు ఆర్ నాట్ ఎ హిపోక్రేట్, ఏదన్నా ముఖం మీదనే చెప్పేస్తావు అని ముందు చెప్తున్నారు. చెప్పి ఏం చేస్తున్నారు అంటే చూద్దాం, ఏం అడుగుతున్నారు చూద్దాం. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఓకే, ఆయన వారి వేషధారులను ఎరిగి, అబ్జర్వ్ దట్ నో ఓన్లీ ద హిపోక్రేట్స్ విల్ వర్క్ అగేన్స్ట్ ద చర్చ్. అందరూ చేయరు అట్లా. దేవుని స్వస్థత రుచి చూసిన మనము స్వస్థతను ఎట్లా వ్యతిరేకించాం కదా. నేను నా లైఫ్ లో చూసిన, నేను ఇన్ 2008 నేను కింగ్స్ టెంపుల్ చర్చ్ లో కూర్చున్నప్పుడు శామ్యుయల్ పట్టా గారు ఒక మాట విడుదల చేశారు. ఏంటిదంటే, ఇక్కడ ఒక వ్యక్తికి ముక్కులో గ్రోత్ ఉంది, లేచి నుంచోండి, దేవుడు మిమ్మల్ని ఇప్పుడే స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఇట్ వాస్ మీ. నేను లేచి నుంచున్నాను, ఆ గ్రోత్ నా ముక్కులో నుంచి ఎవరో పుల్ చేసినట్టు అనిపించింది. అప్పుడు దాని తర్వాత నుంచి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండే. ఏమేన్ లిటరల్ గా నేను నా లైఫ్ లో స్వస్థతని అనుభవించిన నేను ఇంకా దాన్ని అగేన్స్ట్ గా నేను మాట్లాడాను కదా, డెఫినెట్ గా ఉంది అనే నమ్ముతాను. అండ్ మోర్ ఓవర్ వీ బిలీవ్ ఇన్ ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అంటున్నప్పుడు అసలు లేదు అంటే మరి ఆయన దెబ్బలు లేవా? ఆయన దెబ్బలు లేనట్ట? స్వస్థత లేదు అంటే ఆయన దెబ్బలు లేవా, ఆయన తినలేదా అని అర్థం అక్కడ. మరి తింటే స్వస్థత కూడా ఉంది. ఆయన దెబ్బలు తిన్నట్టు అని నువ్వు నమ్మితే, ఎవరైనా నమ్మితే ఖచ్చితంగా స్వస్థత అనేది ఉంది, నమ్మాలి. అది లేదు నీ లైఫ్ లో, అది జరగనంత మాత్రాన అది లేదు అనడానికి వీలు లేదు. ఏమన్ లెట్స్ రీడ్ హియర్. ఆయన వారి వేషధారణ ఎరిగి, అంటే ఓన్లీ హిపోక్రేట్స్ విల్ వర్క్ అగేన్స్ట్ ద చర్చ్. అంటే హిపోక్రేట్ అంటే ఏంటంటే, మేము మంచోళ్ళము, మేము నీతిమంతులము, ఇక వీళ్ళు చేసే వాళ్ళంతా దొంగలు, ఇట్లా మేము ఒక్కళ్ళమే నీతిగా న్యాయంగా చేస్తాము, అది ఇచ్చింది షో ఆఫ్ చేసుకోవటము, ఎవరికైనా బీదోళ్ళకి హెల్ప్ చేయగానే అది షో ఆఫ్ చేయటము. ద వర్డ్ సేస్, నా వాక్యం ఏమనుందంటే, నీ ఎడమ చేతికి కూడా తెలియవద్దు బీదోళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు అనింది. అంటే డోంట్ యు నో, అది ఆ వాక్యం తెలియదా? అది షో చేసి వేరే వాళ్ళని తప్పు పట్టాలి అని, అంటే మేము మంచోళ్ళము వీళ్ళంతా రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేస్తున్న వేషధారుల స్వభావం కలిగిన వ్యక్తులు వీళ్ళందరూ. ఐ మీన్ వీ షుడ్ నాట్ బి ఎవరు దేవుణ్ణి అప్పగించారంటే హిపోక్రేట్స్. బాగా తాగుబోతులు ఏసైనా అప్పగించలేదు, బాగా తిరుగుబోతులు ఏసైనా అప్పగించలే, బాగా వ్యభిచారంలో ఉన్న వాళ్ళు ఏసైనా అప్పగించలేదు. ఓన్లీ ద హిపోక్రేట్స్, వేషధారణ స్వభావం కలిగిన వాళ్ళే ఏసైనా అప్పగించారు, వేరే వాళ్ళు కాదు. అందుకే ఏసయ్య వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా ఒకటే మాట అంటాడు, వేషధారులారా వేషధారులారా అని.
మీరు నన్ను పెదవులతో ఆరాధిస్తున్న కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని. అంటే ఓన్లీ ద హిపోక్రేట్స్ విల్ వర్క్ అగేన్స్ట్ గాడ్ అండ్ అగేన్స్ట్ ద చర్చ్ కి, చర్చ్ పీపుల్ కి, సంఘాలకి, సంఘం పాస్టర్ కి ఎవరు అగేన్స్ట్ గా పోతారంటే హిపోక్రేట్స్ వెళ్తారు అట్లా జెలస్ తో. అది కూడా ఓకే చూద్దాం. అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్, బట్ మనం ఎట్లా వైజ్ గా ఉండాలి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎట్లా విజ్డమ్ తో ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఫ్యూచర్ లో వింటున్న మీకు చెప్తున్న నాకు కూడా ఇలాంటి సందర్భాలు రావచ్చేమో. ఓకే, అప్పుడు మనం వైజ్ గా ఉండాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తాను. చూద్దాం. మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు? ఓకే ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. ఓకే వారు తెచ్చిది, ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి. ఓకే అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, ఇక్కడ వీళ్ళు యేసయ్యను మాటల్లో చిక్కుబెట్టడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు? ఆ చేతి రూపం అంటే ఆ కాయిన్ మీద ఉన్న రూపము ఎవరివి అని యేసయ్య అడిగినప్పుడు కైసర్వి, ఆ చేవ్రాత కైసర్దే, ఆ ఫోటో కూడా కైసర్వే అని అన్నప్పుడు, ఒకవేళ యేసయ్య అవునా అయితే కైసర్వేనా, అయితే కైసర్కే ఇయ్యండి అని అంటే వాళ్ళ నెక్స్ట్ మాట ఏముండేదంటే మరి దేవుడికి ఇవ్వద్దా అని అడుగుతారు వాళ్ళు. అందుకే దేవుడు స్మార్ట్ గా అసలు ఆ కాయిన్ మీద దేవుని రూపం ఏముంటది అక్కడ కాయిన్ మీద? ఇప్పుడు ఇండియన్ రూపీ మీద జీసస్ ఫోటో ఏమన్నా ఉందా? ఇండియన్ రూపీస్ మీద దేవుడివి ఇది ఇది దేవుని 10 రూపాయలు, ఇది మనుషుల 10 రూపాయలు లాగా లేవు కదా. సో అక్కడ కూడా అదే. అందుకే స్మార్ట్ గా దేవుడు యేసయ్య ఎట్లా స్మార్ట్ గా వాళ్ళకి ఆన్సర్ చేసిండంటే, మీరు ఒక కాయిన్ వేయండి, తీసుకొచ్చి నాకు చూపేయండి అన్నప్పుడు చూపించినప్పుడు అది కైసర్ రూపం ఉంది, కైసర్ చేవ్రాత ఉంది. సో మీరు కైసర్వి కైసర్కి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని అనగానే వాళ్ళు దానికి ఏమయ్యారో చూద్దాం. కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిను చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి, ఆన్సర్ దెమ్. వాళ్ళకి ఆశ్చర్యపరిచే మాటలు బోధించు. ఏ వ్యక్తి అయినా మనల్ని అపోజ్ చేస్తున్నా దేనికన్నా స్మార్ట్ గా డీల్ చేయాలా అందుకే వాక్యం కూడా ఏమని ఉండేదంటే, వాదించు సామర్థ్యము లేకపోతే వాదించకు అని ఉండేది వాక్యము. డోంట్ గో టు ద డిబేట్స్ అండ్ ఆల్. ఇఫ్ యు డోంట్ డిఫెండ్ యువర్ చర్చ్, ఇఫ్ యు డోంట్ డిఫెండ్ అ చర్చ్, ఒక సంఘాన్ని, సంఘ కాపాడిని ప్రొటెక్ట్ చేయలేనప్పుడు, ఆ డిఫెండ్ చేయలేనప్పుడు మాటల్లో డోంట్ గో టు ఆర్గ్యుమెంట్స్. ఏమేన్? సో ఇక్కడ వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు, వాళ్ళు ఆశ్చర్యపడి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో మాటలు చిక్కుబెట్టి ఇబ్బంది పెడదామని ట్రై చేస్తారు. కానీ దేవుణ్ణి ఎంత ట్రై చేసినా కానీ యేసయ్య స్మార్ట్ గా ఆన్సర్ చేసిండు అందరికి. ఎక్కడ ఆయనను పట్టుకోవటము ఎవరి వశం కాలేదు. మరి చర్చ్ కూడా భూమిలో ఉంటున్న ఏ వ్యక్తికి దొరకకూడదు. అంటే మనం స్మార్ట్ గా దేవుడి నుంచి విని ఆన్సర్ చేస్తే ఏ వ్యక్తులు మనల్ని అగెన్స్ట్ గా వెళ్ళలేరు. వెళ్ళినా కానీ వాళ్ళే ఆశ్చర్యపోతారు, పట్టుకోలేరు. ఏమేన్? వి కాన్ స్టాప్ గాడ్, రైట్? మనం దేవుణ్ణి ఆపలేం కదా, దేవుని సామర్థ్యాన్ని ఆపలేం మనం. ఏమేన్? ఓకే, లెట్స్ సీ. పునరుద్ధానం చాలు. ఓకే, లెట్స్ టర్న్ టు Mark chapter 9. Mark chapter 9. Mark chapter 9 verse 38. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాడు. ఇక్కడ ఏమైతుందంటే ఒక వ్యక్తి యేసయ్య పేరుని వాడుకుంటూ, అబ్జర్వ్ దాట్
we are using in the name of Jesus. No, we can't heal anybody. ఏ వ్యక్తి ఇప్పుడు దేవుడు నా ద్వారా 2013లో ఒక ఎయిడ్స్ ని బాగు చేశాడు. ఇట్స్ నాట్ మీ. యేసు నామము పనిచేస్తుంది అక్కడ. అంటే యేసు నామమే స్వస్థపరుస్తుంది. ఎవరు ప్రేయర్ చేసినా గాని ఏ వ్యక్తి స్వస్థపరచట్లేదు. యేసునామము స్వస్థత, యేసునామములో శక్తి, యేసునామము ద్వారా విడుదల. అంటే ఆయన నామం పనిచేస్తూ ఉంటది. మరి ఇక్కడ స్వస్థత లేదు అంటే ఏసే లేడా? ఇంకా యేసునామమే లేదా? ఏమే ఇక్కడ అదే ఏసే శిష్యులు కాకుండా వేరే ఒక వ్యక్తి యేసునామం వాడుకుంటాడు. చూద్దాం వాడుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. ఓకే, అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాయింట్ అని కోట్ చేసి ఎవరైనా హీల్ చేస్తే, ఎవరైనా విడుదలిస్తే అన్యుల మధ్య యేసయ్య నామం తగ్గించబడుతుంది అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. వాక్యం ఏమంటుంది? ఎవడైనాను నా పేరిట స్వస్థత చేసి, ఎవడైనాను నా పేరుని యూజ్ చేసి అద్భుతం చేస్తే నన్ను నిందించేవాడు ఎవడు లేడు. అంటే అర్థం ఏంటిది? అంటే ఆ స్వస్థత జరిగినప్పుడు, ఆ ప్రేయర్ జరిగినప్పుడు ఆయన పేరుని మనం వాడుతున్నాం కాబట్టి ఏ వ్యక్తి కూడా యేసయ్య నామాన్ని అవమానపరచడం లేదు. కానీ ఈ హిపోక్రైట్స్ ఏమంటారు అంటే ఇక యేసునామంకి అవమానం కలుగుతుంది, క్రిస్టియన్స్ ని అందరూ తిడుతున్నారు, సంఘాన్ని దూషిస్తున్నారు. ఎవరు దూషించే వ్యక్తులు లేరు. యేసయ్యని ఎవరు ఏమనలేరు. ఏమేన్ ఆయన నామంలో ఆయన పేరిట స్వస్థపరచుచు ఆయన నామాన్ని నిందించగలిగేవాడు ఎవడూ లేడు. అట్లా నిందించేది ఎవరు అంటే హిపోక్రైట్స్ అట్లా నిందిస్తారు. ఏమేన్ దీన్ని కోట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా స్వస్థత బయట జరిగినప్పుడు, ఏదైనా హీలింగ్ ని ప్రమోట్ చేసినప్పుడు, ఇట్లా ఫేస్బుక్ లో ఏదైనా పెట్టినప్పుడు అన్యుల మధ్య చూడండి ఆయన నామము తగ్గించబడుతుంది అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే అన్నట్టుగా. ఎవ్వరు ఏ వ్యక్తి కూడా యేసయ్య నామాన్ని తగ్గించే వ్యక్తులు లేరు భూమి మీద. ఏమేన్ అందులో ఆయన నామాన్ని వాడుతున్న మనల్ని ఎవరు ఆపలేరు. ఏమేన్ ఇక్కడ అదే ఉంది. చూద్దాం. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. అబ్జర్వ్ దాట్. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడు. ఇప్పుడు ఎవడు విరోధి? యేసయ్యకి విరోధి ఎవరిక్కడ? దోస్ హూ ఆర్ స్టాపింగ్ హీలింగ్స్ అండ్ డెలివరెన్స్, దే ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ గాడ్. వాళ్ళు యేసయ్యకి విరోధి అంటుండు. ఇక్కడ మరి మన పక్షంగా ఉన్నది ఎవరిని అని అంటుండు? నా పేరిట స్వస్థత పరిచే వాళ్ళందరూ నా పక్షంగా ఉన్న వాళ్ళే. కానీ ఇప్పుడు లోకం ఏమంటది? తెలియని వాళ్ళు ఏమంటారు? స్వస్థత జరగంగానే, ఏదైనా అద్భుతం జరగంగానే అది దయ్యం చేసింది, అద్భుతాలు, దురాత్మ పనులు అని. ఇట్లా ముందుకెళ్తే మరి ఇంకా జ్ఞానం ఎప్పుడు నేర్చుకునేది? ఎప్పుడు తెలుసుకుంటాము? ఎంతకాలము మనలో మనమే ద్వేషించుకుంటా ఉంటాము? ఒక యూనిటీ తేవాలి కదా. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నేను ఒక కన్ను అయితే నువ్వు ఒక ముక్కు, ఓకే, నువ్వు ఒక చెవు, నేను ఒక కాలిలో ఒక లిటిల్ ఫింగర్ అయితే నువ్వు ఒక తంబ, నువ్వు ఒక చెయ్యి, నువ్వు ఒక వెయిన్. ఇట్లా తీసుకొని మనం అందరం ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్ గా వచ్చి ఆ యూనిటీని మెయింటైన్ చేస్తే. డూ యు నో ఇన్ అరుణాచల్ ప్రదేశ్ లో ఏమైంది అంటే అక్కడున్న గవర్నమెంట్ యాంటీ కన్వర్షనల్ బిల్ పాస్ చేసి ఉండే. అంటే ఇంకా కన్వర్షన్స్ ఉండకూడదు అని చెప్పేసి. అక్కడ ఉన్న పీపుల్ దేవుణ్ణి కొంచెం స్ట్రాంగ్ గా ఎరిగిన ప్రజలు కాబట్టి అందరూ బయటకు వచ్చారు. సీక్రెట్ బిలీవర్స్ అందరూ బయటకు వచ్చారు. సీక్రెట్ బిలీవర్స్ గా ఉన్న వాళ్ళు, ఇంకా దేవుణ్ణి రహస్యంగా, యేసయ్యని రహస్యంగా నమ్మి, కొంచెం సొసైటీకి భయపడి అట్లా ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తే దే బికేమ్ 35%. అంటే అరుణాచల్ ప్రదేశ్ లో 35%
క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ 35%. దెన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అరే మనం ఇట్లా బిల్ పాస్ చేసినందుకే వీళ్ళందరూ బయటకు వచ్చేసారు అని చెప్పేసి ఆ బిల్ తీసేశారు ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అట్లనే దోస్ హూ ఆర్ లిజనింగ్ టు మీ అండ్ నో దోస్ హూ ఆర్ నో సీక్రెట్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఓకే, డోంట్ స్కేర్డ్ ఆఫ్ పీపుల్, రిలీజియన్ ని బట్టి ఆ మతాన్ని బట్టి లేకపోతే ఆ కులాన్ని బట్టి ఆ పదవుల్ని బట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టద్దు. మీరు కమ్ అవుట్ అండ్ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ నేషన్. ఏమేన్ మనము ఆ యూనిటీని తేవాలి అంటే వి షుడ్ కమ్ అవుట్. దానికోసం ఏమంటారు, ఆ రిజర్వేషన్స్ కోసమనే ఇంకా వాళ్ళు అట్లనే ఉంచేస్తారు. ఈవెన్ ఏసఐ నమ్ముతున్నా కానీ ఆ రిజర్వేషన్ కోసమని ఆ దేవుణ్ణి కొంచెం ఆ జెలస్ లేకుండా ఉంటారు. ఏమన్ ఓకే, అప్పుడు మనము స్ట్రాంగ్ గా మారుతాం కాబట్టి అక్కడ ఫరో కూడా ఇస్రాయేలీని బంధించడానికి కారణం అదే. వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారంట. వాళ్ళు రోజు రోజుకి పెరుగుతా ఉంటే అమ్మో వీళ్ళు పెరిగిపోతే నన్నే ఓవర్టేక్ చేస్తారేమో అనే ఇన్సెక్యూరిటీతో, ఆ భయంతో ఆ ఫరో వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకున్నాడు అక్కడ. ఏమేన్ లెట్ సపోర్ట్ ఈచ్ అండ్ అదర్. ఇక్కడ చూద్దాం, మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే. ఎవరు విరోధి అంటే దోస్ హూ ఆర్ వర్కింగ్ అగైన్స్ట్ హీలింగ్స్ అండ్ హిస్ డెలివరెన్స్. వాళ్ళు దేవునికి విరోధంగా పోరాడుతున్నారు. వాళ్ళు దేవుణ్ణే కాదంటున్నారు, దేవుని రక్తాన్ని కాదంటున్నారు, ఆయన దెబ్బల్ని కాదంటున్నారు. సో డోంట్ డూ లైక్ దాట్. ఏసై దెబ్బలు నిజము, ఆయన దెబ్బల్లో నిజంగా స్వస్థత ఉంది. ఏమేన్ చూద్దాం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, నా యందు విశ్వాసము ఉంచు ఈ చిన్నవారిలో నొకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి వీలు. ఇక్కడ దోస్ హూ ఆర్ హిపోక్రేట్స్ గా ఉండి దేవుని రాజ్యంలో దేవుని పేరు తెలుసు, దేవుని యొక్క శక్తి తెలుసు, ఇది చేస్తుంది దేవుడే అని ఇప్పుడు ఒక వ్యక్తి ఎట్లా బాగు చేస్తాడు భయ్ క్యాన్సర్ ని, ఎయిడ్స్ ని? అది మన వల్ల కాదు. అందుకే దేవుని వాక్యం ఏంటిది అంటే రెండంచులు గల ఖడ్గమై వాడిగలదై ఎముకలలో, మాంసంలో, మూలుగలో, రక్తములో కూడా విభజించి మరీ దూరుతుంది అట. అలా మనము మాట్లాడే యేసు నామము అనే నామము ఒక వ్యక్తి రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఆ నామము ఆ వ్యక్తి బోన్స్ లోకి వెళ్తుంది, ఆ వ్యక్తి ప్రతి పార్ట్స్ లోకి వెళ్తుంది, ఆ వ్యక్తి లంగ్స్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేస్తుంది. నేను వెళ్ళలేను, నేను ఒక వ్యక్తి రక్తంలోకి నేను వెళ్ళలేను. కానీ యేసు నామము అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే యేసు అంటే వాక్యము అని అర్థం. ఆ మాట మాట్లాడితే చాలు, యేసు నామము అనేది మాట్లాడితే ఆ నామమే ఆ వ్యక్తిలోనికి దూరి వెళ్ళిపోయి ఆ రక్తాన్ని బాగు చేసి ఆ ఎయిడ్స్ ని, ఆ బోన్ క్యాన్సర్ ని, ఆ టంగ్ క్యాన్సర్ ని, ఆ COVID-19 ని అన్నిటినీ స్వస్థపరుస్తుంది. ఏమేన్ ఇట్స్ నాట్ మీ ఆర్ ఇట్స్ నాట్ యూ. మనం కాదు స్వస్థపరిచేది, ఆయన నామము, ఆయన రక్తము. ఏమేన్ నౌ వెన్ వి ప్రేడ్ we got 3 testimonies. COVID-19 నార్మల్ వచ్చినాయని we got 3 testimonies. ఏమేన్ పలకాలి, ఆ సామర్థ్యాన్ని వాడాలా, మనం అందరము వాడాలా. ఎవరు మాట్లాడినా యేసునామం పనిచేస్తుంది. ఏమేన్ లెట్స్ వర్క్ టుగెదర్ ఎ లాట్. చూద్దాం, ఒకవేళ యేసయ్యని అగెన్స్ట్ గా ఇట్లా హీలింగ్స్ ని అగెన్స్ట్ గా పనిచేస్తే ఏమంటుండంటే వాడు మెడకు తిరగట్రాయి కట్టే సముద్రంలో పడేయాలంటే తీసుకుపోయి. వాడి వల్ల అనేక మంది నాశనం అయిపోకుండా దేవుడు కాపాడతాడంట. ఏమేన్ చూద్దాం 43. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి దేంట్లో ఇది మనము జనరల్ గా ఇది చిన్న దగ్గర మాట్లాడుతూ ఉంటాము. ఇది
సిన్ చేస్తే నీ చెయ్యి సిన్ కి ప్రొవోక్ చేస్తే చెయ్యి నరికేసుకో అన్నట్టు ఇట్లా మాట్లాడతాం. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతాడు? ఈ కాంటాక్ట్ ఏంది? ఈ సందర్భం ఏంటిది? స్వస్థత గురించి మాట్లాడుతాడు. ఒకవేళ ఏ చెయ్యైనా స్వస్థతకి అగేన్స్ట్ గా పోతుంది, ఆ డెలివరెన్స్ కి లేదా ఆ స్వస్థపరిచే ఆ పాస్టర్ గారికి, ఆ మినిస్ట్రీస్ కి అగేన్స్ట్ గా పోతే కట్ యువర్ హ్యాండ్. ఎందుకంటే నీ చెయ్యి అభ్యంతర పడుతుందా, టైప్ చేస్తుందా, రాంగ్ మెసేజెస్ చేస్తుందా, రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తుందా ఆ పాస్టర్ మీద, కట్ ఇట్ ఆఫ్. అభ్యంతర పరిస్తే ఆ చెయ్యి ఎందుకు కట్ ఇట్ ఆఫ్? చూద్దాం అది కూడా ఎందుకో. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నువ్వు నరకంలో ఆ 2 చేతులతో వెళ్ళేదానికంటే ఆ చెయ్యి కట్ చేసుకొని హెవెన్ లో ఉండటం బెస్ట్ అని అంటుండి ఇక్కడ. ఎవరి గురించి, దేని గురించి? అగేన్స్ట్ గా పోయే వాళ్ళ గురించి చెప్తుండి ఇక్కడ. దోస్ హు ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్ అండ్ హిస్ బ్లడ్, వేసే రక్తానికి, ఆయన శరీరానికి, ఆయన పొందిన దెబ్బలకి అగేన్స్ట్ గా మాట్లాడే మాటలు ఆ మనుషులకి దేవుడిస్తున్న వార్నింగ్ ఇది. ఓకే, యూ విల్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ హెల్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్, ఇట్స్ నో, బైబిల్ ఈస్ సెయింగ్ లైక్ దట్. ఆమేన్. కట్ యువర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఒకవేళ ఆ చెయ్యి అభ్యంతర పరిస్తే కట్ ఇట్ ఆఫ్, లేదా రిపెంట్ అవ్వు. ఆ చేతులతో పాటు హెవెన్ కి రా. ఆమేన్. డోంట్ ఫైట్ అగేన్స్ట్ గాడ్. వాట్ డూ యూ థింక్? ఒకవేళ నేను చర్చ్ కి అగేన్స్ట్ గా పనిచేస్తే నాకు అగేన్స్ట్ గా పోతుండ్రేమో అనుకుంటారు చాలా మంది, నాకు అగేన్స్ట్ గా పనిచేస్తే. కానీ యు ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ గాడ్. ఒక చూజన్ పీపుల్ మీద, ఏ చర్చ్ మీద అయినా అగేన్స్ట్ గా మనం మాట్లాడుతున్నా, అగేన్స్ట్ గా కామెంట్ చేస్తున్నా, అగేన్స్ట్ గా లేనిపోని మాటలు, గాసిప్, ఉన్నవి లేని కబుర్లు చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటే వీఆర్ వర్కింగ్ అగేన్స్ట్ గాడ్. ఇప్పుడు మనము బాడీ అయితే యేసయ్య శిరస్సు, ఆయన తలకి మనమే అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాం, ఇది రాంగ్ తల అని, ఇది రాంగ్ చెయ్యి అని. ఆమేన్. వి షుడ్ లెర్న్, వి షుడ్ అప్డేట్ అవర్ మెచ్యూరిటీ లెవెల్స్. మన మెచ్యూరిటీని పెంచుకోవాలా. ఎంతకాలము చిన్నోళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాము, చిన్నపిల్లల్లా మాట్లాడుతూ ఉంటాము. ఆమేన్. లెట్స్ రీడ్ మోర్. నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి ఒకవేళ ఆ కాలు లాగుతుందా ఆ పాస్టర్ గారికి అగేన్స్ట్ గా పోవటానికి, ఆ సంఘానికి అగేన్స్ట్ గా పోవటానికి, టీవీ ఛానల్స్ వైపు నడిపిస్తుందా ఆ కాలు, నరికేసేసాయి. ఆమేన్. లేదంటే మీ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ లోకి నడిపించేసి అక్కడ కామెంట్ చేపిస్తుందా, కట్ ఇట్ ఆఫ్. చూద్దాం ఎందుకో. 2 పాదములు కలిగి నరకములో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించు. నీకు నిత్య జీవం కావాలంటే డోంట్ కామెంట్ ఆన్ దీస్ పీపుల్, దోస్ హు ఆర్ వర్కింగ్. దేవుని రాజ్యాన్ని స్థాపించే వాళ్ళకి అగెయిన్స్ట్ గా అస్సలు మాట్లాడద్దు, వర్క్ చేయొద్దు. నీకు దేవుని రాజ్యం కావాలంటే, ఇఫ్ యూ వాంట్ టు గో టు హెవెన్, ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ క్రియేటర్, బీ క్వైట్ అండ్ లెర్న్ ఫ్రమ్ గాడ్. బికమ్ అ హీలర్, బికమ్ ఎ డెలివరర్. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా నేను చెప్పిన మెసేజ్ అదే, యు ఆర్ ఎ డెలివరర్ అని. నిన్ను దేవుడు విడుదలిచ్చేవాడుగా మార్చిండు. ఆ విడుదల ఇవ్వకుండా విడుదల ఇచ్చే వాళ్ళకి అగేన్స్ట్ గా పనిచేస్తే ఎట్లా? ఆమేన్. ఓకే, లెట్స్ రీడ్ మోర్. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయి. ఒకవేళ నీ కళ్ళు అభ్యంతరపరుస్తున్నాయా దేవుని హీలింగ్ ఆపటానికి, దేవుని సేవకుని హీలింగ్ ఆపటానికి నీ కళ్ళు అభ్యంతరపరుస్తున్నాయా, దాన్ని పీకేసే అంటుండు. ఇట్స్ నాట్ అబౌట్ చిన్న సందర్భంలో చెప్పట్లేదు. నువ్వు వేరే ఒక అమ్మాయిని చూసావా, ఓకే, నువ్వు లస్ట్ ని చూసావా, లస్ట్ ని థాట్స్ వస్తున్నాయా, నీ కళ్ళు బీకేసుకో అంటలే దేవుడు. అవునా, నువ్వు తాగడానికి పోతున్నావా, నీ కాలు నరికేసుకో అంటలేదు. ఓకే, నువ్వు ఇంకేదో చెడ్డ పనులు చేస్తున్నావా, నీ చెయ్యి నరికేసుకో అని చెప్పట్లేదు. ఎవరి గురించి అంటే, ఎవడైనాను నా పేరిట స్వస్థపరిచి
స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా వెళ్ళకండి. టచ్ నాట్ మై అనాయింటెడ్. నా సేవకుల్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. నేను ఎన్నుకున్న వ్యక్తులు. ఆయన సామర్థ్యం ఇస్తేనే ఆ స్వస్థత జరుగుతుంది. ఏ వ్యక్తి త్రూ అయినా. ఆయన ఇవ్వకపోతే ఎట్లా జరుగుతుంది? ఆమేన్. లెట్స్ రీడ్ మోర్. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఓకే. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే అక్కడ ఇంకా డేంజర్ గా ఉంటది. ఆ డేంజర్ నుంచి తప్పించుకోవాలంటే జస్ట్ సపోర్ట్ ద హీలింగ్స్, ఆ డెలివరెన్స్. డోంట్ ఫైట్ అగేన్స్ట్ ఎనీ పాస్టర్ ఆర్ ఎనీవన్. ఓకే, ఎందుకంటే వి షుడ్ నాట్ గో అగేన్స్ట్ గాడ్స్ విల్. అది ఆయన ఉట్టిగా వచ్చాడు. ఆయన రక్తం ఉట్టిగా ఇచ్చిండ మనందరి కోసము. ఆయన శక్తిని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన తన సొంత కుమారుణ్ణే ఇవ్వటానికి వెనుక తీయలేదు. అంటే ఎందుకు తండ్రి వెనుక తీయలేదు? ఎందుకు తండ్రి, ఇంకొక స్క్రిప్చర్ ఏమని ఉంటది, తన సొంత కొడుకుని లేత మొక్కగా చేసి వంచటానికి ఇష్టపడ్డాడట దేవుడు. తండ్రికి ఇష్టమైందట ఆయనని, తన కొడుకుని సిలువలో పంపించడానికి. మరి తండ్రి ఇష్టపడి ఆ యేసయ్యకి దెబ్బలు కొట్టిపిచ్చి దాని ద్వారా భూలోకంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి స్వస్థత అంటే, మరి మనము సరైన జ్ఞానం లేక ఆ స్వస్థత లేదు, అవ్వదు, అవన్నీ రాంగ్, అప్పుడు జరిగినాయి ఇవన్నీ అని మనం ఇట్లా పోతే మరి నువ్వు తండ్రి ఇష్టాన్ని కాదంటున్నట్టు కదా. తండ్రి ఇష్టపడి చేసిన కార్యాన్ని వేస్ట్ కార్యం ఇది అంటున్నట్టు. I just want to show one scripture. No, let's turn to, I think, Timothy. John chapter 12. John chapter 12. 47. John chapter 12 verse 47. ఈ స్క్రిప్చర్స్ అన్ని మనము బాగా గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఫ్యూచర్. డెఫినెట్ గా మనందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది టు లెర్న్. అంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్లోకి మనం అందరం వెళ్ళటానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, లెట్స్ టర్న్ టు జాన్ చాప్టర్ 12 వర్స్ 47. అబ్జర్వ్ దిస్ స్క్రిప్చర్. ఓకే, చూద్దాం. ఎవడైనను నా మాటలు వినియు అంటే ఎవరన్నా కావచ్చు, యేసయ్య మాటలు విన్నారంట. వినియు, చూద్దాం. వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చు. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనక ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను అంటుండు. అంటే మనం అందరము ఒక చర్చ్కి పోయాము. ఓకే, ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే అబద్ధం ఆడొద్దు అనే వాక్యం బోధించారు. మనం ఆ రోజు సాయంత్రమే ఒక అబద్ధం ఆడేశాం. అంటే ఎవరైనాను నా మాటలు విని దాన్ని గైకొనక ఉండిన ఎడల అంటే చేయలేకపోయినామని. గైకొనక ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చాను అంటాడు. ఎవరు? యేసయ్య తీర్పు తీర్చాడంట. ఏది? వాక్యానుసారంగా చెయ్యకపోయినా గాని. చూద్దాం. దిస్ ఈస్ బిగ్ స్టఫ్. ఇది కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి జ్ఞానంతో దీన్ని అబ్జర్వ్ చేసి దీని యొక్క సామర్థ్యం మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. చూద్దాం. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. కమాన్, నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకమును రక్షించటకే వచ్చి ఉన్నాను అంట. అంటే సృష్టికర్త అయిన యేసయ్య ఆయన శరీర రూపంలో వచ్చి ఆయననే లోకంలో ఏ వ్యక్తికి తీర్పు తీర్చడానికి రాలేదంట. కానీ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించాలని ఆయన వస్తే
మరి ఆయనే తీర్పు తీర్చట్లే కదా ఇక్కడ ఏ వ్యక్తిని కూడా. అంటే నువ్వు ఆయన మాటలు విని వాటిని చెయ్యకపోయినా కానీ ఆయన తీర్పు తీర్చాడు అని ఉంది ఇక్కడ వాక్యంలో. మరి ఆయనే తీర్పు తీర్చట్లేదు ఏ వ్యక్తి గురించి కూడా. మరి ఆయన నామాన్ని బోధిస్తున్న నువ్వు హౌ కెన్ యూ జడ్జ్? స్వయాన యేసయ్య ఏ వ్యక్తికి తీర్పు తీర్చట్లేదు, తీర్పు తీర్చడానికి రాలేదు అని ఆయన అంటుంటే, మరి ఆయన నామాన్ని బోధిస్తూ ఆయన నామాన్ని ధరించుకున్న నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావు? ఒక వ్యక్తి రాంగ్ అని, ఒక చర్చ్ రాంగ్ అని, ఒక స్వస్థత రాంగ్ అని, ఒక డెలివరెన్స్ రాంగ్ అని, హౌ కెన్ యూ జడ్జ్? లెట్స్ సీ 48. నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. అబ్జర్వ్ దిస్, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. అంటే ఏసై తీర్పు తీర్చాడంట, కానీ ఇంకొక అతను ఉన్నాడు తీర్పు తీర్చే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే తండ్రి. ఫాదర్ విల్ జడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ ఫాదర్ విల్ జడ్జ్ అంటే దేని నిమిత్తం, దేన్ని బేస్ చేసుకొని తండ్రి తీర్పు తీరుస్తాడు అంటే చూద్దాం. అంత్యదినమందు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఇక్కడ యేసయ్య ఎవరిని జడ్జ్ చేయడంట, ఎవరిని తీర్పు తీర్చాడంట యేసయ్య. కానీ ఎండ్ డే, అంత్యదినమందు అంటే ఎండ్, ఇంకా తీర్పు సమయం వచ్చినప్పుడు యేసయ్య అంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడంట. ఆ తండ్రి కుడిపార్శ్వమున అప్పుడు చెప్తాడంట, నేను పలానా వ్యక్తికి చెప్పాను భూమి మీద ఉన్నప్పుడు, అరే నాయన ఆ పాస్టర్ గారికి అగేన్స్ట్ గా పోకు, ఆ చర్చ్ కి అగేన్స్ట్ గా పోకు అని చెప్పాను తండ్రి, కానీ ఆయన వినలేదు అని అక్కడ తీర్పు తీరుస్తాడట యేసయ్య. ఇక్కడ ఏం తీర్పు తీర్చాడు? తీర్పు తీర్చేది తండ్రే, కానీ బేస్డ్ ఆన్ వాట్? యేసయ్య చెప్పిన మాటతో మనల్ని తీర్పు తీరుస్తాడంట తండ్రి. మరి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అని ఇక్కడ ఉంది. మరి తండ్రి ఇక్కడ తీర్పు తీర్చేవాడైతే లెట్స్ టర్న్ టు 1 తిమోతి. I think James చాప్టర్ 4, యాకోబు 4వ అధ్యాయము. జేమ్స్ చాప్టర్ 4, యాకోబు 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దిస్ స్టఫ్ ఈస్ బిగ్. అంటే ఇది కొంచెము ఇట్స్ అ మిస్టరీ విచ్ గాడ్ గేవ్ మీ ఇన్ 2012. దేవుడు 12లో గాడ్ గేవ్ మీ దిస్ మిస్టరీ. ఎప్పుడు నాకు ఇది ఇచ్చాడంటే, ఐ యూస్ టు జడ్జ్ పీపుల్. ఓకే, ఐ యూస్ టు జడ్జ్ పాస్టర్స్. మనమే కరెక్ట్, మనం నేర్చుకుందే కరెక్ట్, ఆ పాస్టర్ గారు రాంగ్ అని అంటే వేరే వాళ్ళతో కాదు, బట్ నాకు నేనే అనుకునేవాడిని, అట్లా జడ్జ్ చేసేవాడిని. అట్లా ఆ జడ్జ్మెంట్ మెంటాలిటీతో ఉన్న నాకు దేవుడు ఈ వాక్యాలు ఇచ్చి నాకు నేర్పించిండు, అరే నువ్వు కూడా ఒక పాస్టర్ వేరా బాబు. ఓకే, సో మరి నీకు కూడా అగేన్స్ట్ మాట్లాడతారు కాబట్టి నువ్వు నేర్చుకో అని చెప్పేసి గాడ్ గేవ్ మీ దీస్ 2 స్క్రిప్చర్స్. ఓకే, లెట్స్ టర్న్ టు జేమ్స్ చాప్టర్ 4 verse 11. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. లుక్ ఎట్ దట్స్ అ వెరీ డేంజరస్ వర్డ్ ఇది. ఈ మాట, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా తీర్పు తీర్చుచున్నాడు అంట. వాట్ ఈస్ ద లా? ధర్మశాస్త్రం అంటే ఏంటిదంటే ద 10 commandments. ధర్మశాస్త్రం అంటే 10 commandments. అంటే వెన్ యు ఆర్ జడ్జింగ్ సమ్వన్ ఎల్స్, ఎవరినైనా మనం జడ్జ్ చేస్తే, ఏ చర్చ్ నైనా ఏ పాస్టర్ నైనా జడ్జ్ చేస్తే, యు ఆర్ జడ్జింగ్ ద 10 commandments.
ద లా, ఇది కరెక్ట్ కాదు అంటున్నావు. ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే యేసయ్య జడ్జ్ చేయలేదు. ఇందాక మనం చూసాం, వెన్ యూ జడ్జ్ సమ్వన్, నీ సహోదరుడు ఎవరు? ఇప్పుడు మనకు సహోదరులు ఎవరు? వేరే చర్చ్ వాళ్ళు మన సహోదరులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ఫ్రమ్ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నాకు సహోదరులు ఎవరు అంటే పెంతెకోస్తు వాళ్ళు నా సహోదరులు, ఇంకొకళ్ళు నా సహోదరులు అని. We should not talk against anyone on this earth. Amen. సో ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు అంట. అంటే యు ఆర్ జడ్జింగ్ ద లా. చూద్దాం, అదే కాదు, జడ్జింగ్ ద లానే కాదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతవి. ఎవరయ్యారట? న్యాయము విధించువాడవైతవి అంట. ఇందాక మనం చదివినాం జాన్లో, న్యాయం విధించేవాడు ఎవరు? ఫాదర్, రైట్? అంటే యు ఆర్ టేకింగ్ ఫాదర్స్ ప్లేస్. And who is Father? Father is our God. Father is our Lord. Are you Lord? Are you God? నువ్వు దేవుడువా జడ్జ్ చేయడానికి? తండ్రి పొజిషన్, తండ్రి ప్లేసే తీసేసుకుంటావా జడ్జ్ చేసేసి? No, right? Just repent, okay? Don't work against anyone. Don't talk even. Don't promote such videos, such WhatsApps and all. Amen? We need to grow up to this level. నేను దేవుడిని కాదు జడ్జ్ చేయడానికి, నువ్వు దేవుడు కాదు జడ్జ్ చేయడానికి. Amen? God taught me this stuff. ఇది ఈ వాక్యంతో నన్ను వార్నింగ్ ఇచ్చిండు. చాలా బిగ్ వార్నింగ్ ఇది. దేవుడు నాకు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. డోంట్ వర్క్ అగైన్స్ లైక్ దాట్. వీఆర్ నాట్ గాడ్స్. అంటే తండ్రి ప్లేసే మనం తీసేసుకొని తండ్రిలాగా జడ్జ్ చేయడానికి, ఇంకా మనమే తండ్రా? ఇంకా నువ్వే సృష్టికర్త జడ్జ్ చేయడానికి? Amen. Verse 12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించు. ఒక్కడే ఉన్నాడు ధర్మశాస్త్రమును విధించి న్యాయం తీర్చేవాడు. ఆ ఒక్కడు తండ్రి మాత్రమే, యేసయ్య మాత్రమే. ఒకవేళ జడ్జ్ చేస్తే వాళ్ళిద్దరు పని అది. హౌ కెన్ యూ టేక్ దేర్ వర్క్స్? చూద్దాం. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడు? అసలు పరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? చర్చ్కి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? ఆ హీలింగ్కి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? ఆ డెలివరెన్స్కి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? నో, యూ షుడ్ నాట్ టాక్ అగెయిన్స్ట్. వీటికి అగెయిన్స్ట్ గా పని చేయొద్దు. ప్లీజ్ learn some things and observe some things. Let's all work together and promote ourselves in the midst of Gentiles. A heathen mundu, a Gentiles mundu, a అన్యులం ముందు మనల్ని మనమే తగ్గించుకొని మనమే అగెయిన్స్ట్ గా పనిచేసి దేవుని రాజ్యాన్ని మనము అగెయిన్స్ట్ గా వెళ్ళకూడదు. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ఏదైనా అర్థం కాకపోతే డైరెక్ట్ గా ఆ పాస్ట్ గారిని వెళ్ళి కలిసి బ్రదర్ ఇవన్నీ నేను నమ్మను అని అడుగు. సో దేవుడు, నువ్వు ఒక హంబుల్ హార్ట్ తో వెళ్తే ఏ విధంగా అంటే నువ్వు నమ్మటానికి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తాడు. అక్కడ మనం బైబిల్లో చూస్తే వాళ్ళు నమ్మలేకపోవడం వల్ల అక్కడ అనేక అద్భుతాలు చేయలేకపోయాడంట యేసయ్య. అన్బిలీఫ్ స్టాప్స్ ద మిరాకిల్స్. అన్బిలీవర్స్, నమ్మకం లేని వాళ్ళు దేవుని స్వస్థతలు, దేవుని గొప్ప కార్యాలు
విడుదలకి డెలివరెన్స్ కి అగేన్స్ట్ గా వెళ్తారు. అన్బిలీవర్స్, ఓన్లీ ద హిపోక్రేట్స్ విల్ వర్క్ అగేన్స్ట్ మిరకిల్స్ and the unbelievers will work against miracles, and the jealous people work against the miracles. Amen. Come out of that religious mindset and learn some things. ఆ స్వనీతి ఆ ట్రెడిషన్స్ మైండ్ సెట్ దేవుని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా ఆపేస్తుంది. ఓకే, నేను ఎంబీఏ చదువుకున్న తర్వాత ఐ కేమ్ ఫ్రమ్ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, దాని నుంచి నేను వచ్చాను. ఐ డోంట్ నో హీలింగ్స్ గురించి కూడా నాకు అంతగా తెలియదు, బట్ ఐ లెర్న్ హీలింగ్స్ ఉన్నాయని నేను ఇక్కడ కింగ్స్ టెంపుల్లో చూశాను, జేసీఎన్ఎంలో చూశాను, ఏజీస్ లో చూశాను, అనేక చర్చెస్ లో చూశాను. అరే ఇన్ని చర్చెస్ లో మా హీలింగ్స్ ఉండగా నేనెందుకు నమ్మొద్దు అని చెప్పేసి నేను నమ్మిన దేవుణ్ణి. దేవుడు నా ద్వారా కూడా అనేక మరణాలను ఆపాడు. ఆ క్యాన్సర్లను బాగు చేసిండు, ఆ ఎయిడ్స్ ని బాగు చేశాడు. ఓకే, మొన్న COVID-19 3 people ని బాగు చేసిండు. ఆ పిల్లల మరణాలను ఆపాడు. ఆ హార్ట్ లో హోల్ ని ఫిల్ చేసిండు దేవుడు. ఓకే, అనేక చిన్నపిల్లల మరణాలను ఆపాడు, మిస్క్యారేజెస్ ఆపాడు కొంతమందికి ప్రేయర్ చేసినప్పుడు. ఇవన్నీ నా వల్ల అయ్యేది కాదు కదా, నేను చేసే పనులు కావు అవి. కానీ నేను నమ్మిన యేసు నామము ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళింది. అట్లా దేవుడు మా ద్వారా ఎట్లా లేదన్నా ఒక 200-300 మిరాకిల్స్ అయినా చేస్తుంటాడు దేవుడు. ఆమేన్. సో ఇఫ్ ఐ కెన్ డూ in the name of Jesus such miracles, everyone can do. And remember one thing, ఆయన నామాన్ని వాడి ఆయనని చులకన చేసే వ్యక్తి ఎవరూ లేరు. కాబట్టి యూస్ హిస్ నేమ్ అండ్ డూ మైటీ వర్క్స్. ఆమేన్. ఆమేన్. లెట్స్ టర్న్ టు one verse. Let's turn to Mark chapter 11 verse 27. Mark chapter 11. verse 27. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? ఏమని అడుగుతున్నారు అంటే ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావు? ఓకే, సమ్ పీపుల్ మైట్ ఆస్క్ యూ, ఓకే, ఎందుకు హీలింగ్ చేస్తున్నావు అని, ఓకే, ఎందుకు COVID-19 పేషెంట్ దగ్గర పోతున్నావు, ఓకే, ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావు అని అడగవచ్చు. ఓకే, చూద్దాం. అట్లా అడిగినప్పుడు ఎట్లా స్మార్ట్ గా ఉండాలా. వీఆర్ లెర్నింగ్, రైట్? మనం అందరం నేర్చుకుంటున్నాం కాబట్టి ఫ్యూచర్ లో మనల్ని ఎవరన్నా ఇట్లా మాట్లాడే వాళ్ళు మనకి తగిలినప్పుడు స్మార్ట్ గా ఎట్లా ఎస్కేప్ అవ్వాలా, ఆర్గ్యుమెంట్ తో కాకుండా స్మార్ట్ గా ఎట్లా పని చేయాలి అనేది వీఆర్ లెర్నింగ్. చూద్దాం. నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. ఓకే, అట్లా అడిగినప్పుడు యేసయ్య కూడా ఒక మాట అడుగుతుండు. ఏమడుగుతుండో చూద్దాం. అందుకు యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయుడి. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. అప్పుడు నేను కూడా ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి అని ఒకటి అడుగుతుండు. ఏంటిదో చూద్దాం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? యోహాను ఇచ్చిన బాప్తిజము మనుషుల వల్ల కలిగిందా, పరలోకం నుంచి కలిగిందా అని అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు ఏం ఆలోచించారో చూద్దాం. నాకు ఉత్తరమీయుడని చెప్పాను. ఓకే. అందుకు వారు,
మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని ఒకవేళ పరలోకం నుంచి కలిగింది అంటే మీరు యోహాన్ ఎందుకు నమ్మలేదు అని అడుగుతారంట. చూద్దాం. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. ఒకవేళ మనుషుల వల్లే కలిగింది ఆ బాప్తిజం అని అందామా? యోహాను నిజంగా ప్రవక్త అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రజలందరికీ భయపడ్డారట. ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చారు. సో మాకు తెలియదు యేసయ్య అన్నారంట. చూద్దాం. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనని. ఓకే, ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నానో నేను మీకు చెప్పను. ఏమేన్? ఓకే, ఎవరన్నా అడిగితే ఏ అధికారంతో చేస్తున్నావు హీలింగ్ అంటే నీకెందుకు? అది అధికారం ఉంది కాబట్టి బాగుపడ్డారు. ఏ అధికారంతో చేస్తున్నాను అనేది నీకు చెప్పాల్సిన పనే లేదు. అంటే యు డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీవన్ ఆన్ దిస్ ఎర్త్ టు హీల్ సమ్వన్ ఎల్స్. ఎవరినైనా బాగుపరచడానికి, స్వస్థపరచడానికి, విడుదల ఇవ్వడానికి యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద హోల్ వరల్డ్. యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద టీవీ ఛానల్స్. యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ చర్చ్ ఫోక్. అంటే వేరే అగెన్స్ట్ గా, చర్చ్ కి అగెన్స్ట్ గా పోయే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. అన్నిటినీ నీ అధికారాన్ని నువ్వు కామ్గా వాడుకుంటా వెళ్ళు. Amen. Work with wisdom, smart work. No, I learned from our pastor. No, he works with wisdom. Okay, ఎవరు ఎంత అగేన్స్ట్ పనిచేస్తున్నా గమ్మునుంటాడు. We learn that. Amen. ఏ అధికారం అన్నా ఏం లేదు, ఎందుకు చేస్తున్నావు అన్నా ఏం లేదు, గమ్మున ఉండటమే. Amen. స్మార్ట్ వర్క్, తెలివిగా తప్పించుకోవాలి, ఎస్కేప్. అపవాదిని వాడిని కుయుక్తిలో పట్టుకోవాలంట. మనం అందరం కుయుక్తిలో అంటే వాడి నేచర్ మనం అబ్జర్వ్ చేయాలా, ఆ ప్రజలని మనం డిసర్న్ చేయాలా. మన చుట్టుపక్కల బాగానే ఉన్నట్టు ఉంటారు కానీ మనం అబ్జర్వ్ చేయాలి. మనల్ని పట్టేయడానికే వస్తారు. యూదా ఇస్కరియోతు లాగా పక్కనే ఉన్నాడు, టక్మని ఒక కిస్ పెట్టిండు, పట్టించేశాడు. ఒకే ఒక కిస్ యూదా పెట్టాడు, పట్టించేశాడు. సో మన పక్కన కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ బీ వైస్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ గాడ్. స్మార్ట్ గా, డెలిజెంట్ గా పని చేయాలా. యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆన్ దిస్ ఎర్త్. ఎవరికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఏమే జీసస్ ని కూడా అట్లానే వీళ్ళు టార్మెంట్ చేసి పట్టుకుందాము, ఎట్లయినా ఏసైని మాటల్లో చిక్కుబెట్టేసి పట్టుకుందాం అనేసి ట్రై చేశారు. బట్ ఏసయ్య ఎక్కడా దొరకలే, స్మార్ట్ గా వెళ్ళాడు ఏసయ్య. మనం కూడా ఆ స్మార్ట్నెస్ నేర్చుకోవాలా. లోకంతో ఎట్లా మాట్లాడాలా, చర్చ్ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా, బయట ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా, ఇంట్లో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలా. సో వర్క్ విత్ విజ్డమ్. ఓకే, ఏ అధికారంతో చేస్తున్నామో ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయదు, బట్ యూజ్ యువర్ అథారిటీ. నేను యూజ్ చేయొద్దు అనొద్దు, లేదంటే యూజ్ చేసేటప్పుడు ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేక అరే నేను ఇవన్నీ చేయను అని మానుకోవద్దు, ఇంకా ఎక్కువగా చేయి. ఏమేన్ వి షుడ్ గో టు దిస్ లెవెల్. ఏమేన్ ఈ లెవెల్స్ లోకి మనం అందరము వెళ్దామని నేర్పిస్తుండు దేవుడు. ఎందుకంటే ఆబ్వియస్లీ వి విల్ బికమ్ డెఫినెట్ గా మనందరి ద్వారా మన చేతుల ద్వారా ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, దేవుడు చేస్తాడు. మనం కాదు చేసేది, దేవుడే మన ద్వారా చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. సో మరి అలాంటి అప్పుడు కొంతమంది వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, వాక్యం తెలవని వాళ్ళు ఉంటారు. అక్కడ నీకు నువ్వుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. ఇంకా చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు షేర్ వన్ స్క్రిప్చర్, దెన్ విల్ ప్రే. ఓకే, మార్క్ చాప్టర్ 14. మార్క్ చాప్టర్ 14
14 chapter 14, Mark 14 verse 56. 55 చూద్దాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. సీనో అల్టిమేట్గా యేసయ్యని చంపడానికే చాలా సాక్ష్యాలు ఎతికారంట, కానీ ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదట వాళ్ళకి. ఒక్క సాక్ష్యం కూడా యేసయ్యని చంపడానికి దొరకలేదంట. అట్లనే దోస్ హు ఆర్ వర్కింగ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ హీలింగ్ మెనీ పీపుల్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, వాళ్ళ మీద కూడా ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. దేవుడు అలా ప్రొటెక్ట్ చేస్తాడు. ఆమేన్. నో వన్ కెన్. ఆమేన్. ఏ వ్యక్తి కూడా సాక్ష్యం చెప్పలేరు, పుట్టించలేరు. లెట్స్ రీడ్ వర్స్ 56. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అనేకులు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారట, కానీ వాళ్ళ సాక్ష్యాలు ఒకదానికి ఒకటి సరిపడవంట. ఏమేన్. ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతుంది బయట అంతా. ఓకే, అనేక మంది సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, పాస్ గారు డబ్బులు ఇచ్చి బాగు చేస్తుండ్రు అని. ఓకే, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ ఒకదానికి ఒకటి పొంతన లేని వాదాలు అయిపోయి వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు అన్ని ఫెయిల్ అవుతాయి. అట్లానే నీ లైఫ్ లో కూడా ఎక్కడన్నా ప్రజలు నీ వెనుక అగేన్స్ట్ గా పని చేయాలని ట్రై చేస్తుండ్రా, వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు అన్ని పని చేయవు. ఏమేన్. ఇంకో మాట ఏముంటదంటే, ఇంకా వాళ్ళు ఆ పరిసయ్యులు శాస్త్రులు యేసయ్యని ఇంకా ఏం చేయలేక వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఏంటిదంటే ఆఖరిగా ద హోల్ వరల్డ్ వెంట్ విత్ హిమ్ అని ఉంటది. చూడుడి లోకమంతయు ఆయన వెనుకనే వెళ్ళిపోయింది అని ఉంటది వాక్యంలో. అంటే ఇలాగా దేవుని హీలింగ్ మినిస్ట్రీస్ ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి, ఆ దైవజనులని అవమానపరిచే వాళ్ళకి ఫ్యూచర్ లో ఒకటే టెస్ట్ మనీ ఏంటంటే ద హోల్ వరల్డ్, అంటే భూమి అంతా కూడా వాళ్ళ వెనుకనే ఉంటది. ఎవరెనక? దోస్ హూ ఆర్ ప్రమోటింగ్ జీసస్ స్ట్రైప్స్. యేసయ్య దెబ్బల్ని ప్రమోట్ చేస్తూ, యేసయ్య యొక్క సామర్థ్యాన్ని ప్రమోట్ చేస్తూ, యేసయ్య యొక్క నామముని గొప్పగా హెచ్చించే వాళ్ళ వెనుక లోకమంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కొంతమంది మిగిలిపోతారు. ఓకే, విడవబడ్డ బ్యాచ్ ఎవరన్నా ఉంటారు అంటే ఇక అది అలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా విడవబడకూడదు అంటే జస్ట్ రిపెంట్ నౌ అండ్ నో ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ఆమేన్. ఓకే, నో లెట్స్ లెర్న్ సమ్ థింగ్స్. యేసయ్యే ఆయన తను ఎవరికి తీర్పు తీర్చలేదు, తండ్రి మాత్రమే తీర్పు తీర్చేవాడు. మనం కూడా తీర్పు తీర్చొద్దు, మనం కూడా తండ్రి ప్లేస్ మనం తీసేసుకోవద్దు. ఓకే, గమ్మునుందాం, కామ్గా ఉందాం. అండ్ నో లెట్స్ లెర్న్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. లెట్స్ ఆల్ డూ మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప సంగతులు, గొప్ప పనులు మనం చేద్దాం, గొప్ప కార్యాలు మనం అందరం చేద్దాం. ఏమేన్. ఇంకొక వాక్యం చెప్తాను నేను. ఓకే, లెట్ మీ టీచ్ యూ దాట్. వీ నీడ్ దట్ స్క్రిప్చర్ నౌ. ఇప్పుడున్న పరిస్థితిలో వీ నీడ్ దాట్. ఐజయా చాప్టర్ 30, యెషయా 30వ అధ్యాయము. ఐజయా చాప్టర్ 30. యెషయా 30వ అధ్యాయము అండ్ 26వ వచనం చూద్దాం. 26. యెహోవా తన జనుల గాయము కట్టి వారు దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని లుక్ ఎట్ దట్. యెహోవా తన జనుల గాయము కట్టి అంటే ఇప్పుడు చర్చ్ బాగా ఇబ్బంది పడుతుంది ఈ లాక్డౌన్ లో అండ్ ఈ COVID-19 లో, అండ్ ఆయన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్న వాక్యమును బట్టి కూడా క్రిస్టియన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు సంఘంలో. ఓకే, ఇబ్బంది ఉంది. అయితే యెహోవా తన జనుల గాయం కట్టి అంటే ఆయన జనాల గాయం కడతాడంట దేవుడు. వారి దెబ్బలను బాగు చేయ దినమున అంటే ద డే ఈస్ నౌ వెరీ నియర్
ఓకే, ఆ డే చాలా నియర్గా ఉంది. అంటే మన దెబ్బల్ని కట్టే సమయము ఆ డే. ఆ సమయంలో మన దెబ్బలు కట్టడం వల్ల బాగు చేయి దినమున ఏమైతుందంట అంటే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. అంటే ఒక చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తాడు అంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తాడంట. ఇక్కడ చంద్రుడు అంటే మన చంద్రుడు మన సూర్యుడు కాదు. ఎవరైతే యేసయ్య నామాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసి ఆ హీలింగ్ ని ప్రమోట్ చేసి ఆ డెలివరెన్స్ ని ప్రమోట్ చేసి అనేక అద్భుతములు చేస్తారో, లేదా అనేక ఆత్మలని కాపాడుతూ అనేక ఆత్మలని బోధిస్తారో, అనేక ఆత్మలకి ఆదరణగా ఉంటారో, వాళ్ళందరినీ దేవుడు చంద్రుడిలాగా చేస్తాడంట. అయితే ఈ ఈ డేలో అంటే ఈ సీజన్ లో, ఈ లాక్డౌన్ సీజన్ లో ఇంకా ఎక్కువగా ఆ చర్చ్ వాల్యూని పెంచుతాడట. ఆ చంద్రుడిలాగా ఉన్న ఆ సంఘముని దేవుడు ఏం చేస్తాడంట అంటే సూర్యుని ప్రకాశము వచ్చేంత సంఘంగా ఆ సంఘముని మారుస్తాడట, ఆ వ్యక్తిని మారుస్తాడంట. ఏమేన్ అంటే సూర్యుడు వెలగని దేశము ఏ దేశము లేదు. ఒకవేళ నిన్న కూడా చెప్పాను, నిన్ను చంద్రుడు కనపడకపోవచ్చేమో, అంటే 15 days ఒకసారి ఆ అమావాస్య పౌర్ణమి ఉన్నప్పుడు కనపడకపోవచ్చేమో, కానీ సూర్యుడు ఈ రోజు అమావాస్య నేను రాను అనలేదుగా ఏ రోజు కూడా. ఏమేన్ సో సూర్యుని గ్లోరీ అంటే ఏంటిదంటే ఇంకా ఏ దేశంలో కూడా సూర్యుడు లేకుండా లేడు. అలానే ఏ దేశంలో కూడా యేసు నామము తెలియని ప్రజలు ఉండరు. అందరికీ ఆయన నామము వంగని ప్రతి మోకాలు వంగాల్సిందే, యేసయ్య నిజమైన దేవుడు అని ఒప్పుకోవాల్సిందే. ఏ పేరైనా ఏ వ్యక్తి అయినా కానివ్వండి. ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ ఆన్ ఎర్త్ యూ విల్ కన్ఫెస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ సేవియర్ ఇన్ హెల్. అక్కడ కూడా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవడానికి ఒప్పుకోను అనడానికి లేదు. అది నరకం మండుతా ఉంటది. ఓకే, అరే నేను యేసయ్యని నమ్ముకుంటే బాగుండేది, అవును ఇది యేసయ్య నిజమైన దేవుడే అని అక్కడైనా ఒప్పుకోవాల్సిందే. ఓకే, దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడే ఒప్పుకుంటే మంచిది కదా. ఓకే, చూద్దాం. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. 7 దినముల వెలుగు, సూర్యుని వెలుగు ఎట్లా మారుతుంది అంటే 7 దినముల వెలుగు ఒకే డేలో వెలిగినట్టుగా ఉంటుందంట. అంటే ఇప్పటిదాకా ఎవరైతే హీలింగ్స్ ని డెలివరెన్సెస్ ని దేవుని యొక్క మహాశక్తిని బయటకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ని, ప్రతి ఒక్క సంఘాన్ని దేవుడు 7 సూర్యుల శక్తితో నింపుతాడంట దేవుడు వాళ్ళందరినీ కూడా. ఏమేన్ అంటే ఒక డే సూర్యుడే ఇంత వెలుగునిస్తే 7 సూర్యుల శక్తి ఆ సంఘం మీద ఉంటదట. ఆ హీలింగ్ చేసే వ్యక్తి మీద ఉంటది, ఆ డెలివరెన్స్ చేసే వ్యక్తి మీద ఉంటది. ఏమేన్ దేవుడు అలా అందరినీ చేస్తాడంట. ఏమేన్ ఓకే, వీఆర్ ఇన్ టు దిస్ గ్లోరీ నా. ఇప్పుడు మనమందరం కూడా దేవుడు మనకి ఇయ్యబోతున్న గొప్ప మహిమ ఇది ఇప్పుడు. ఏమేన్ ఓకే ఓకే సో రిపెంట్ యువర్ సెల్ఫ్ నౌ. ఓకే, ఇఫ్ యు జడ్జ్ ఎనీవన్, ఒకవేళ పొరపాటున తెలిసి తెలియక ఎవరి గురించి అయినా అగెన్స్ట్ గా మాట్లాడినామా, ఏ పాస్టర్నైనా నిందించామా, అవమానపరిచామా, ఏ పాస్టర్నైనా అగెన్స్ట్ గా మాట్లాడామా, ఏ చర్చ్నైనా మనము చులకన చేశామా, జస్ట్ రిపెంట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ఆయన కనికరం కలిగిన దేవుడు, కృపామయుడు, మనల్ని ఫర్గివ్ చేసే దేవుడు. ఓకే, ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ యూ విల్ బి ఫర్గివెన్. యూ ఆర్ ఫర్గివెన్. ఓకే, సో ఇప్పుడు ప్రభా నన్ను కూడా ఆ విధంగా చేయి ప్రభా, నన్ను కూడా ఒక హీలర్ గా మార్చు, నన్ను కూడా ఒక డెలివరర్ గా మార్చు, నా కుటుంబాన్ని నేనే బాగు చేసుకుంటా ప్రభా, ఆ సామర్థ్యం నాకు ఇయ్యే యేసయ్యా అని అడిగితే డెఫినెట్ గా మనందరికి ఇస్తాడు. మీ ద్వారా దేవుడు మినిమం ఒక 1000 మందినైనా దేవుడు మంచిగా చేయగలడు. ఏమేన్ ఒక 1,000,000 మందిని ఇచ్చేస్తాడు అనట్లేదు నేనేమి. ఓకే, యూ కెన్ టర్న్ ఒక 100 ఆత్మలైనా, అట్లీస్ట్ ఒక 10 ఆత్మలైనా నువ్వు సేవ్ చేయగలవు. అట్లీస్ట్ ఒక 10, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒక 10 ఆత్మలైనా నువ్వు బాగు చేయగలవు. ఒక 10 క్యాన్సర్లైనా నువ్వు బాగు చేయగలవు.
ఒక 10 ఎయిడ్స్నైనా నువ్వు బాగు చేయగలవు. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ హానర్. అది యేసయ్య రక్తము ద్వారా మనకిచ్చిన అధికారం అదంతా. ఆమేన్. ఓకే, కోత విస్తారంగా ఉంది కాబట్టి లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ మంచిగా వర్క్ చేద్దాం. కాంపిటీషన్ లేదు, నో కాంపిటీషన్. అమ్మో నేను పెరగాల అని కాంపిటీషన్ లేదు. కూల్గా దేవుడు నీకు కొన్ని ఆత్మలను అప్పగిస్తాడు, ఆ ఆత్మలతో పనిచేస్తూ ఉండు. అందరినీ నేనే సేవ్ చేయాలని ఏం లేదు, నువ్వే సేవ్ చేయాలని ఏం లేదు. దేవుడు మనకు కొన్ని ఆత్మలను అప్పగిస్తాడు. దేవుడు ఆత్మలకి మనం బోధిస్తే చాలు, ఆ కొన్ని ఆత్మలను మనం రక్షిస్తే చాలు. అక్కడ కొద్దిగలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడట. ఆ 10 ఆత్మల్ని నువ్వు తీసుకునే కేర్ని బట్టి నీకు 100 ఆత్మలు ఇస్తాడు. ఆ 100 ఆత్మల్ని నువ్వు తీసుకునే కేర్ని బట్టి నీకు 1000 ఆత్మలు ఇస్తాడు. ఇప్పుడు మరి పెద్ద పెద్ద చర్చెస్ లో కొన్ని లక్షల మందికి వాళ్ళు బోధిస్తున్నారంటే దానికి కారణం ఏంటిదంటే వాళ్ళ లైఫ్ ని ఒక ఆత్మతో మొదలుపెట్టి ఆ ఆత్మకి వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్, ఆ ఆత్మని రక్షించడానికి వాళ్ళు ప్రయాసపడిన ప్రయాసము దేవుడు చూసి వాళ్ళని స్టెప్ బై స్టెప్ ప్రమోట్ చేసి అనేక లక్షల మందికి బోధించే వాళ్ళుగా దేవుడు చేశాడు తప్ప వాళ్ళంతటి వాళ్ళే ఎవరు అలా అవ్వరు. అందుకే కొద్దిగలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండగలుగుతాము. ఆమేన్. ఓకే, బీ ఫెయిత్ఫుల్ అంటు గాడ్ ఇన్ లిటిల్ థింగ్స్. ఓకే, ఒక ఆత్మ దగ్గర దేవునికి నమ్మకంగా పనిచేసి ప్రభా ఆ ఒక ఆత్మని నాకు అప్పగించు, ఆ ఒక ఆత్మని నేను ఏ విధంగా రక్షించాలో నాకు బోధించు అని మనం దేవుణ్ణి అడిగి ముందుకెళ్తే ఆ ఒక ఆత్మని నువ్వు రక్షించగలిగితే నీకు 10 ఆత్మలు రక్షించే అవకాశం దేవుడు క్రియేట్ చేస్తాడు. ఓకే, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ వన్ స్పిరిట్, వన్ బాడీ. ఒక ఆత్మ వెంట నువ్వు వెళ్ళి ఆ వన్ సోల్ని నువ్వు సేవ్ చేయగలిగితే అక్కడ దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడు. ఆమేన్. దట్స్ హౌ గాడ్ గేవ్ మీ ఆల్మోస్ట్ we have saved 100 above souls, I can say like that. Amen. అట్లా మనం సేవ్ చేస్తా వెళ్తా ఉంటాం. Amen. Okay, let's pray. Yes, brother Venkatesh, in the kingdom of God there is no competition, there is no comparison. Yes. Okay, there is compassion. Yes. Amen. కాంపిటీషన్ లేదు, ఓన్లీ కంపాషన్ ఉంది. ఆమేన్. ఓకే, ఐ జస్ట్ వాంట్ ప్రే ఫర్ యూ దోస్ హూ వాంట్స్. ఓకే, ఎవరికన్నా ఆ ప్రేయర్ అవసరత ఉన్న ఎడల, ఏదైనా ఇబ్బంది ఉందా, అనారోగ్యం ఉన్నదా, లేకపోతే ఏదైనా ఇఫ్ యూ వాంట్ ఎనీ డెలివరెన్స్, ఓకే, యూ జస్ట్ షేర్ విత్ us. And also if you have any testimony, you can share with us. Okay. మన టెస్టిమనీ అనేక మందికి ఉపయోగపడుతుంది, అనేక మందికి విడుదల ఇస్తుంది, హోప్ ఇస్తుంది. Brother Venkatesh, I know you. Okay, I saw you in church. Okay. మీరు వాలంటీర్గా ఉండేవాళ్ళు కదా. Okay, if you want any prayers, okay, ఏదైనా ప్రేయర్ అవసరత ఉన్న ఎడల యూ జస్ట్ ప్రే. యూ జస్ట్ టైప్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెస్టిమనీ ప్లీజ్ షేర్ విత్ us. దేవుడు మీ లైఫ్లో టెస్టిమనీ ఏదైనా ఇచ్చిన ఎడల యూ జస్ట్ షేర్ విత్ us. ఐ థింక్ జోసెఫ్ లేడ్ అనుకుంటా కదా ఆన్లైన్లో. ఓకే, లాస్ట్ వీక్ హీ షేర్డ్ విత్ మీ వాట్సాప్లో షేర్ చేస్తుండే, కాల్ కూడా చేసి చెప్పుండే. లాస్ట్ వీక్ ఆయన ప్రే చేయమనేది ఏంటిదంటే, ఒక 15 days నుంచి ఆయన బిజినెస్ అసలు
అయితే లేదు, చాలా పూర్తిగా డల్ అయిపోయింది, ఆయన బిజినెస్ అస్సలు ఏం లేదు, నిల్ అయిపోయిందంట. సో నా కామెంట్ చేశాడు తను, అన్న నువ్వు మా బిజినెస్ గురించి ప్రేయర్ చేయండి అన్నప్పుడు, అండ్ నేను ప్రేయర్ చేసిన నెక్స్ట్ 1 hour లోనే హీ గాట్ బిగ్ బిజినెస్ డీల్ అండ్ హీ డిడ్ దట్ వర్క్. ఓకే, ఒక పెద్ద ఆయనకు ఆర్డర్ వచ్చింది విత్ ఇన్ 1 hour లోనే, అండ్ దేవుడు తనల్ని ఆ బిజినెస్ లోకి తీసుకొని వెళ్ళి ముందుకు వెళ్ళిపోయాడు. ఏమన్ సో నౌ యూ టెల్ మీ, ఆ బిజినెస్ ఇచ్చింది నేనా? కాదు కదా, యేసు నామము. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది. ఆ నామము మనం వాడితే దేవుడు పనిచేస్తాడు. వి విల్ పుట్ గాడ్ ఇన్ వర్క్ వెన్ వి వర్క్. ఓకే, ఫెయిత్ వర్క్స్ ఇఫ్ యు వర్క్ ఇట్. ఇఫ్ యు వర్క్ ఇట్ అంటే నువ్వు పని చేయాలి అని కోరుకుంటేనే ఫెయిత్ పని చేస్తుంది, లేదంటే అది గమ్మునుగా దుప్పటేసి పడుకుంటది. ఏమేన్ ఫెయిత్ వర్క్స్, డెఫినెట్ గా ఫెయిత్ వర్క్ చేస్తుంది ఇఫ్ యు వర్క్ ఇట్. ఓకే, లెట్ మీ ప్రే. శక్తి కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు. ఫాదర్ లార్డ్, విన్న వాక్యం ద్వారా ప్రభా, అవును ప్రభా, నేను ఈ వాక్యం చెప్పడానికి రీజన్ ఏంటిదంటే, వి హ్యావ్ అ పేజ్ కాల్ యోక్ మార్షల్. యోక్ మార్షల్ అనే పేజ్ ఒకటి ఉంది మాది. ఆ యోక్ మార్షల్లో దేవుడు నాతో పెట్టించిన ఫస్ట్ పోస్ట్ ఏంటిదంటే, ప్రొటెక్టింగ్ ప్రాఫిట్స్ ఈజ్ మై కాలింగ్ అని ఒక పోస్ట్ పెట్టుండే నేను. ప్రొటెక్టింగ్ ప్రాఫిట్స్ అంటే దేవుని యొక్క సేవకుల్ని రక్షించడం నా పిలుపు అని ఒక పోస్ట్ పెట్టుండే నేను. అంటే నేను ప్రేర్ చేస్తేనే ఆ సేవకులందరినీ దేవుడు కాపాడతాడు అని కాదు, కానీ మన ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుణ్ణి ఉన్నతంగా ప్రకటించే ప్రతి ఒక్క సంఘ కాపరికి తోడుగా ఉంటుంది. సో ఎందుకు అంటే, పేతురు ఆ చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించినప్పుడు ఆ చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు అని ఉంటుంది వాక్యము. అంటే ప్రొటెక్టింగ్ ప్రాఫిట్ అంటే పేతురు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఆ చెరసాలలో ఉన్నప్పుడు, అక్కడ ఉంటున్న ఆ సంఘమంతా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పేతురుని బయటకు తీసుకొని వచ్చాడు ఆ చెరసాల నుంచి. అట్లానే ప్రొటెక్టింగ్ ప్రాఫిట్స్ ఈజ్ అవర్ కాలింగ్ అని ఫస్ట్ పోస్ట్ ని పెట్టిన పోస్ట్ అది ఒక 2 years ముందు. యోక్ మార్షల్ అనే పేజ్ లో, ఫేస్బుక్ లోనే ఉంది. సో అప్పటి నుంచి నేను దేవుణ్ణి ఇంకా ఎట్లా ప్రభా, ఇంకా చర్చ్ ని ఎట్లా సపోర్ట్ చేయాలా, ఇంకా ఎట్లా ప్రతి చర్చ్ ని, ఒక్క చర్చ్ అని కాదు, ప్రతి సంఘాన్ని, ప్రతి కాపర్ని, ప్రతి చర్చ్ పీపుల్ని, ప్రతి వాక్యం బోధించే వాళ్ళని ఏ విధంగా ఉండాలా, వాళ్ళతో ఎట్లా ఉండాలా, ఇవన్నీ నేర్పించు ప్రభా అన్నప్పుడు దేవుడు ఇంకా వాళ్ళకి సంబంధించిన అనేక వచనాలు గాడ్ థాట్ మీ దోస్ స్టాఫ్. ఓకే, ఐ విల్ టీచ్ యూ లేటర్ డెఫినెట్గా. అండ్ కొన్ని రోజుల వరకే నేను దీనిలో ఉంటుంది, నా పేరు మీద ఉన్న ఎఫ్తా విజయ్ అన్న పేరు మీద ఉన్న ఫేస్బుక్ లోనే వస్తుంది. అండ్ వీ హ్యావ్ అనదర్ పేజ్ కాల్ మిరకిల్ మేకర్ మినిస్ట్రీస్ అండ్ గో దేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది, అండ్ సబ్స్క్రైబ్ దట్. అంటే నెక్స్ట్ మంత్, నాట్ మేబీ సెప్టెంబర్ నుంచి వి విల్ కమ్ ఇన్ దట్ పేజ్. ఆ పేజ్ లో నుంచి డైరెక్ట్ గా వస్తాను. ఓకే, లెట్ మీ ప్రే. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, విన్న వాక్యముని ప్రభా వారి మనసులో ఉంచుకున్నట్టుకు సహాయమును దయచేయండి ప్రభా. ఏ అపవాది ఈ గొప్ప సామర్థ్యం కలిగిన వాక్యాన్ని దొంగిలించకుండా ప్రభా ప్రొటెక్ట్ ఫాదర్ లార్డ్. మరి ఏ ఒక్క వ్యక్తికి తీర్పు తీర్చకుండా వారిని చేయండి ఫాదర్. ఏ సంఘానికి అగెయిన్స్ట్ గా ఏ వ్యక్తి వెళ్లకుండా లార్డ్ కాపాడండి ఫాదర్ లార్డ్. ఒకవేళ వాళ్ళకి తెలియక విన్న మాటల్ని బట్టి లార్డ్ జ్ఞానము లేక మరి ఏ పాస్టర్నైనా నిందించి అవమానపరిచి లార్డ్ మరి బ్యాక్ బైట్ చేశారో ఫాదర్, వాళ్ళందరినీ కూడా ఫర్గివ్ దెమ్ అండ్ టీచ్ దెమ్ లార్డ్, ప్రమోట్ దెమ్ అండ్ మేక్ దెమ్, థ్యాంక్ యూ జీసస్, మేక్ దెమ్ యాజ్ అ డెలివరర్స్ ఫాదర్. వాళ్ళని కూడా విడుదలిచ్చేవారుగా చేయండి, స్వస్థపరిచే
స్వస్థత వరములను వారందరికీ దయచేయండి, అందరికీ దయచేయండి ప్రభా. మరి విశేషంగా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఫాదర్, తర్వాత చూసిన లార్డ్, ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేసి లార్డ్ గ్రహించిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభా, మరి లార్డ్ నీ అద్భుతములో చేయు సామర్థ్యమును, ఆశ్చర్య కార్యములో చేయు సామర్థ్యమును, బలమైన సామర్థ్యమును, గొప్ప కార్యములను చేయు సామర్థ్యమును అందరికీ దయచేసి లార్డ్ నీ నామమును గొప్పగా మేము ఈ భూమి మీద ప్రచురం చేయు భాగ్యమును, ఆ కృపను, ఆ విశేషమైన కృపను మా అందరి మీద విడుదల చేయమని నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Okay, thank you for watching me live. Okay, see you on next Thursday, 11 o'clock. And go to that page and subscribe. Miracle Maker Ministries. It's our ministry. దేవుడు మాకిచ్చిన పేరు అది. ఓకే, we waited for that name for 10 years. 10 సంవత్సరాలు దేవునిలో కనిపెట్టిన తర్వాత, అడిగిన తర్వాత దేవుడు 10 సంవత్సరాల తర్వాత ఆ పేరు ఇచ్చిండు, మిరాకిల్ మేకర్స్ మినిస్ట్రీ అని. ఓకే, మిరాకిల్ మేకర్ మినిస్ట్రీ. ఓకే, so now go to that and subscribe. If you like our sermons, okay, if you like our prayer and okay, go and subscribe it. Amen. Okay, hi Praveen, hi Grace and Kalpana, Grace Mercy and Saujanya, Lavanya Pratima, Rahul, Teja Tanmay, Sujaswini, John, hi, Sharon, Prashant brother and Hepzibah sister and Inosh, Mauni, Jashwant, Abhishek, Billa and Teju. Thank you for watching us. Thank you. Okay, see you on next Thursday. See you. Bye bye.